అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాకాలం మొదలైందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఈ వర్షాకాలంలో కూడా అయితే సీజన్ వ్యాధులు కూడా ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీజన్ వ్యాధులకు సంబంధించింది మహబూబ్నగర్ జిల్లా అధికారి అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవన్ మన దగ్గర ఉన్న మిగతా విషయం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ వ్యాధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ సీజన్ వ్యాధులు ఎలాంటి రోగాలు వస్తుంటాయి? నేను డాక్టర్ జీవన్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్నగర్ అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్. అయితే ఇప్పుడు ఎండాకాలం నుండి వర్షాకాలం సీజన్ చేంజ్ అయ్యే టైంలో యూజువలీ అంటే మనకు కామన్గా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, తర్వాత మలేరియా ఇట్లాంటివి డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో వర్షాలు పడినందుకు ఒకటి ఏంటంటే దోమలు అరికట్టాలి. మనం దోమల గ్రోత్ కాకుండా అదే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకు ఫస్ట్ డిసీజ్ రాకముందే దాని క్యూర్ ఎట్లా గురించి ప్రజల్లో అవగాహన కావాలి. సో దాని గురించి ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత మన ఇంటి చుట్టూ ప్రదేశాలలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడ ఉన్న పాత టైర్లు కానీ లేకుంటే ఏమన్నా యూటెన్సిల్స్ కానీ బయట ఉండి చాలా రోజులు ఉంటుంటాయి, అందులో నీళ్ళు నిల్వ ఉంటాయి. సో అట్లాంటి వాటిలో ఏడిస్ ఈజిప్టిస్ మస్కిటో కానీ వేరే మస్కిటోస్ కానీ గ్రో అయ్యి అదే దోమ వాళ్ళకు దోమకాటు నుండి డెంగ్యూ జ్వరం ఎస్పెషల్లీ, సో అట్లా మలేరియా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకొరకే ఇంటి చుట్టూ ప్రదేశాలు కానీ ఇంట్లో లోపల కానీ శుభ్రంగా పెట్టుకోవాలా. తర్వాత కర్టెన్స్ అట్లాంటివి అన్నీ కూడా. తర్వాత చీకటి ఏరియాలు అంటే ఇంట్లో కొన్ని ఏరియాస్లో లైటింగ్ తక్కువగా ఉండి చీకటి ప్రదేశాలు ఉంటాయి, అట్లాంటి ఏరియాలో కూడా ఈ దోమలు పెరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి డార్క్ ఏరియాస్, వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఇది ప్రివెన్షన్. తర్వాత బయట కూడా పిల్లలు కానీ ఈవినింగ్స్ అట్లా బయటకు పోయి పానీపూరి తినడం కానీ, హోటల్స్లో బండ్ల మీద పెట్టి అమ్మడం కానీ అట్లాంటివి తినడం కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. సో అదే ఏరియాస్లో దోమలు వాటితో ఈగలు అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కంటామినేషన్ వల్ల వీళ్ళకు కంటామినేషన్ డిసీజెస్ ఇది ఒకటే కాకుండా వైరల్ ఫీవర్ కాకుండా గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్పెషల్గా ఈ సీజన్లో అవన్నీ కూడా ప్రివెంట్ అంటే పిల్లల్ని అవాయిడ్ చేయాలా. పెద్దలు కూడా బయట బండ్ల మీద తినడం అవి అవాయిడ్ చేయాలి. తర్వాత ఎవరికైనా జ్వరం ఇట్లా వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవడమో లేదు అంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా. తర్వాత చాలా అంటే ఫీవర్ ఉంటే మీరు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నియర్ బై పిహెచ్సి కానీ ఎవరైనా డాక్టర్ కంపల్సరీ కన్సల్ట్ కావాలా. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే ఒక 2-3 రోజుల తర్వాత కూడా అట్లే ఫీవర్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ సంప్రదిస్తే అవసరం పడితే అవసరమైన బ్లడ్ టెస్టులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ టీ హబ్ ద్వారా కానీ ఇక్కడ జనరల్ హాస్పిటల్లో అన్ని టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ టెస్టులు చేసి ఏదైనా పాజిటివ్ ఉంది, డెంగ్యూ పాజిటివ్ ఉందనుకోండి, దానికి యూజువల్లీ ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటాము. అదేమైనా తగ్గుతుందా ప్లేట్లెట్ కౌంట్, దాని నుండి తగ్గుదల నుండి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అంటే మోషన్ నల్లగా రావడం కానీ, బ్లీడింగ్ కావడం కానీ, బాడీ పైన స్పాట్స్ రావడం కానీ, వామిటింగ్స్లో బ్లడ్ పడడం కానీ అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రజలు ఒకటి అవగాహన ఉండాలి, ఏమంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అని చెప్పి ప్యానిక్ కావద్దు. ఎందుకంటే 50,000 40,000 తగ్గినా కానీ ఏం సిమ్టమ్స్ లేకుంటే ఐవీ ఫ్లూయిడ్స్, ఫ్రూట్ జ్యూస్ అట్లా తీసుకొని హాస్పిటలైజ్ అయి ఉండి కంటిన్యూస్ మానిటరింగ్లో ఉండి రికవర్ అవుతారు చాలామంది. చాలా రేర్గా బిలో 10,000 అట్లా పడిపోయి బ్లీడింగ్ మేనిఫెస్ట్ చేస్తుంటే ప్లేట్లెట్ ఎక్కియాల్సి వస్తుంది. సో ఆ సదుపాయం కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లో ఉంది కాబట్టి ప్రజలు దాని గురించి వరి కావద్దు, ప్లేట్లెట్స్ ఎక్కియాలని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో అందరూ కూడా డాక్టర్ సలహాతో అవసరం పడితే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్, ముఖ్యంగా సార్ అంటే వర్షాకాలంలో ఎక్కువ ప్రభావం చూపే వ్యాధి ఇది, ప్రజలపైన ఏ వ్యాధి చూపిస్తే ప్రభావం? అయితే వర్షాకాలంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ కానీ, తర్వాత మలేరియా, తర్వాత ఈ కంటామినేటెడ్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, తర్వాత కంటామినేషన్ నుండి ఫుడ్ కంటామినేషన్ నుండి వాటర్ కంటామినేషన్ నుండి గ్యాస్ట్రోఎంటరైటిస్. సో ఈ 4 రకాల వ్యాధులు కామన్గా వస్తాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చిందనుకోండి లూజ్ మోషన్స్ అట్లా అవుతాయి. అయినా వాళ్ళకు వామిటింగ్స్ ఇట్లా ఏమైనా ఉంటే హాస్పిటల్కి రావాలా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలా. లేదంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జనరల్ గవర్నమెంట్లో చాలా సప్లై ఉంటుంది. ఎనీ పిహెచ్సి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినా కానీ ఇస్తాము. అది వాటర్లో కలుపుకొని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. సో చిన్నపిల్లలు కానీ ఎల్డర్లీ పీపుల్ అంటే 70 ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ బీపీ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తొందరగా డాక్టర్ని సంప్రదించి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్, ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్ వ్యాధుల ప్రభావం చూపిస్తే మీ ఆసుపత్రి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అయితే సీజనల్ వ్యాధి నుండి ఇప్పుడు ఎవరైనా పేషెంట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, డెంగ్యూ కానీ, ఎనీ ఫీవర్తో వచ్చిన వాళ్ళకు అవసరమైతే అడ్మిషన్ చేస్తాము. మన దగ్గర బెడ్స్ ఉన్నాయి.
కావాల్సిన టెస్టులు కూడా ఉన్నాయి. అంటే డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వాటికి సంబంధించిన టెస్టులు ఉన్నాయి. తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైన్ ఉన్న వాళ్ళకి యూజువల్ ఐవీ ఫ్లూయిడ్స్ అవసరము, ఐవీ యాంటీబయాటిక్స్ అవసరము. సో అవన్నీ సదుపాయాలు ఉన్నాయి. కావాల్సిన మెడిసిన్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ప్రొఫెసర్, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, హౌస్ సర్జన్స్ ఉన్నారు. సో అందరూ జాగ్రత్తగా చూసుకునే సదుపాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో తాగే నీరు వేడి వాటర్ తాగాలా, చల్ల వాటర్ తాగాలా? అయితే మనకు వర్షాకాలంలో ఇంటికి వచ్చే సప్లై అయ్యే నీళ్ళని బట్టి ఉంటుంది. మనకు ప్యూర్ వాటర్ ఆల్రెడీ చాలామంది కూడా ఇళ్ళల్లో ప్యూరిఫైడ్ మెషిన్స్ పెట్టుకుంటున్నారు. సో ఎక్కువ చల్లి ఉంటే వేడి చేసి గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం బెటర్. చిన్నపిల్లలకు కూడా వేడి చేసి గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం బెటర్. రైట్. ముఖ్యంగా లాస్ట్గా ఫైనల్గా సార్, ఈ వర్షాకాలం సీజన్లో కూడా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు, జాగ్రత్త ఎట్లా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? అయితే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ డిసీజెస్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలా. ఏమైనా తీసుకున్న తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి. ఏమైనా జ్వరం కానీ గ్యాస్ట్రోఇంటెస్ అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలా. అవసరమైతే మెడిసిన్స్ రాయించుకోవాలా. తర్వాత అవసరమైతే టెస్ట్ చేయించుకొని అడ్మిషన్ అవసరం ఉంటే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలా. అంతేగాని ఓవర్ ద కౌంటర్ పోయి పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ ఉట్టిన యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం కానీ చేయొద్దు. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద కూడా వర్షాకాలంలో సీజన్ వల్ల ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఖచ్చితంగా ఏమైతే వర్షాకాలంలో మీకు ఏదైతే జ్వరం కావచ్చు, ఏదైనా వ్యాధి వచ్చిందంటే కంపల్సరీ మీరు జిల్లా ఆసుపత్రి కావచ్చు, వివిధ పీఎస్ సెంటర్లో కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలని చెప్పి జిల్లా ఆసుపత్రి అధికారి జీవన్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొండా టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.